మనల్ని ఒక సబ్స్క్రైబర్ అడగడం జరిగింది, గురువుగారు నేను ఫజర్ నమాజ్ చదవాలి అనుకుంటున్నాను, కానీ కొన్ని సమయాలలో ఫజర్ నమాజ్కి లెగుస్తున్నాను, మరికొన్ని సమయాలలో బద్ధకం వస్తుంది, లేదా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, లేదా లెగవాలి అని అంత సంకల్పించినా కూడా లేవలేకపోతున్నాను. దానివలన నా యొక్క ఫజర్ నమాజ్ ఖజా అయిపోతుంది. అందువలన ధార్మిక పండితులు మనకి కొన్ని విషయాలు తెలియజేశారు. ఫజర్ నమాజ్కి మీరు లేవాలి అంటే తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి. ఇప్పుడు ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే అల్లాహ్ మీద ప్రేమ పెంచుకోవాలి. రెండవ విషయం, ఫజర్ నమాజ్కి లేవడం కోసం రాత్రి పూట అంటే మీరు పడుకోనే ముందే గట్టిగా సంకల్పం చేసుకోవాలి, ఉదయం ఫజర్ నమాజ్కి నేను తప్పనిసరిగా లేవాలి. అదేవిధంగా మీరు చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే ఒక మంచి గట్టిగా మోగే అలారం ఏదైతే ఉందో, అది మీ ఫోన్ అయినా కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా అలారం ఏదైనా ఉంటే వాచ్ అయినా, ఎక్కువగా సౌండ్ వచ్చే అలారాన్ని పెట్టుకోండి. ఈ యొక్క అలారం పెట్టుకునే సమయంలో మీ పక్కన పెట్టుకోకండి, అంటే మీరు లేచి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసే విధంగా ఆ యొక్క అలారాన్ని పెట్టుకోండి. అదేవిధంగా మీరు చేయవలసిన నాలుగో పని ఏమిటి అంటే ఇన్షా అల్లా ఏ రోజు అయితే అనుకోని పరిస్థితులలో మీరు ఈ ప్రయత్నాలన్నీ కూడా చేశారు, అయినా కూడా మీరు ఫజర్ నమాజ్ చదవలేకపోయారు, అలాంటప్పుడు ఏదైనా ఒక శిక్ష వేసుకోండి. అంటే ఈరోజు నేను ఫజర్ నమాజ్ చదవలేదు కాబట్టి మధ్యాహ్న భోజనం చేయకూడదు, లేదా ప్రతిరోజు నాకు టీ తాగే అలవాటు ఉంది, ఈరోజు సాయంత్రం నేను టీ తాగను, ఎందుకు అంటే ఈరోజు నా యొక్క ఫజర్ నమాజ్ నేను చదవలేకపోయాను కాబట్టి. ఇలా ఏదైతే మీరు ఫజర్ నమాజ్ చదవడం కోసం ప్రయత్నాలు చేస్తారో ఇన్షా అల్లా తప్పకుండా మీ యొక్క జీవితంలో ఫజర్ నమాజ్ యొక్క అలవాటు కలుగుతుంది.